తెలంగాణ కుర్మ యువ చైతన్య సమితి ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ప్రెస్ మీట్ ఎందుకు గురించి ఏర్పాటు చేశారు? బిల్లా ఐలయ్యకు మంత్రి పదవి కావాలని చెప్పేసి మీరు ఆశిస్తున్నట్టు కనిపిస్తుంది. అసలు మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి? అసలు దేని గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు? అయితే నేను కుర్మ యువ చైతన్య సమితి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడిని బీర్ల శ్రీనివాస్ నా పేరు. అయితే మేము 40 నుంచి 50 లక్షల మందిమి కుర్మలము. అయితే మాకు ఇన్ని లక్షల మంది ఉన్నా కానీ 75 సంవత్సరాల నుంచి చూస్తే మాకు రాజకీయ పరంగా మాకు అలాగే విద్యాపరంగా వైద్యపరంగా ఏ రంగంలో మేము లేకపోతున్నాము. మాకు అదే చాలా బాధాకరం ఉంది. ఉన్న ఒక్క ఎమ్మెల్యే మా బీర్లా ఐలన్న గారు గెలిపించుకున్నాము. అట్లాంటి ఎమ్మెల్యేని ఇప్పుడు మాకు మంత్రి పదవి ఇవ్వాలని మేము కోరుతున్నాము. అరే ఇంతమంది ఇన్ని లక్షల మంది ఉన్న ఒక్క మంత్రి పదవి ఇవ్వకుంటే మేము అసలు మా కుర్మల ఆత్మగౌరవం ఎక్కడ పెట్టుకోవాలి? మాకు ఈ మంత్రి పదవి ఇవ్వకుంటే మేము ధర్నాలు కంపల్సరీ చేపడతాము. ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము కుర్మలము వచ్చేసేసి వేరే సంఘాలు కుర్మ సంఘం అని, రాజ్యాధికార పోరాట సంఘం అని, ఇంకోటి KYCS అని, ఇట్లాంటి సంఘాలన్నీ మేము ఏకతాటిపై ఉండి మాట్లాడుకొని ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా కుర్మలకు ఇవ్వని ఎడల బీర్లా ఐలన్న గారికి మంత్రి పదవి ఇవ్వని ఎడల మేము కంపల్సరీ ఈ ధర్నాలు చేస్తాము, ర్యాలీలు తీస్తాము. ఈ పదవి గురించి మేము ఏదైనా కానీ చేస్తాం. ఇయ్యని ఏడల మేము ఏదైనా చేస్తాం. ఇంతకుముందు ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు గిట్ట మేము ఆయనను కోరాము. హరీష్ రావు గారికి మళ్ళీ ఇంకోటి KTR గారికి గిట్ట మేము వినతి పత్రం ఇచ్చాము. మా కుర్మలకు సీట్లు కేటాయించాలని, ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని వాళ్ళకు వినతి పత్రం ఇచ్చాము. కానీ వాళ్ళు ఏం చేసారు? పెడ చెవిన పెట్టి వాళ్ళు వినిపించుకోకుండా చేసిరు. ఇప్పుడు మేము అదే చెప్తున్నాము. ఏమైంది? వాళ్ళ ప్రభుత్వం కూలిపోయింది. మేము సహకరించలేము. వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరించినాము, ఓట్లు వేసినాము. ఇప్పుడు అదే మేము ఎవరికి చెప్తున్నాం? ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాం. ఏం చెప్తున్నాం? మేము మాకు ఉన్న ఒక్కడికి మన బీర్లా ఐలన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నాం. ఇయ్యని ఏడల మేము కంపల్సరీ ధర్నాలు చేస్తాము, ర్యాలీలు తీస్తాము. జై కుర్మ, జై జై కుర్మ.